సో ఇలాంటి స్కాలర్షిప్ అన్నది మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఇది ఎవ్రీ మంత్ వచ్చేది. ఓన్లీ స్పోర్ట్స్‌కే యూజ్ చేసుకున్న మనం ఫర్దర్‌గా స్టడీ పర్పస్ కూడా ఈ అమౌంట్ అనేది మనకి యూజ్ అవుతది. సో ఎవరికైతే అవకాశం ఉందో, ఎవరికైతే ఈ స్కాలర్షిప్ అవసరమో వాళ్ళకైతే దయచేసి షేర్ చేయండి. జస్ట్ నోటి మాటే కదండీ. సో అదొక్కటి మాత్రం మైండ్‌లో పెట్టుకోండి. కానీ ఎవరికైతే అవకాశం ఉందో ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోండి. ఓకేనా? హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అమల. మీరు చూస్తున్నది అమల టెక్ టైడ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు స్పోర్ట్స్లో బాగా ఆడుతున్నారా? ఎగ్జామ్ అవసరం లేకుండా, ఫీజు కూడా లేకుండా కేవలం మీ టాలెంట్తో వచ్చే ఈ అవకాశాన్ని చాలా మంది మిస్ అవుతున్నారు. సో మీరు ఆ లక్కీ ఛాన్స్ని మిస్ అవ్వకండి. ఈ వీడియోలో నేను చాలా ఇంపార్టెంట్ స్కాలర్షిప్ కోసం చెప్తున్నాను. సో ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది దేశంలో ప్రతిభావంతమైన ఆటగాళ్ల కోసం ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన అవకాశం గురించి. అదే ఓఎన్జీసీ స్పోర్ట్స్ స్కాలర్షిప్ స్కీమ్ 2025-26. సో ఈ స్కీమ్ ఏ విధంగా ఉంటుంది, ఎవరి ఎలిజిబిలిటీ, అసలు ఓఎన్జీసీ అంటే ఏంటో క్లియర్గా విందాం. సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అర్థం చేసుకొని ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోండి. ఓఎన్జీసీ స్పోర్ట్స్ స్కాలర్షిప్ అంటే ఏంటో చూద్దాం. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే ఓఎన్జీసీ సంస్థ ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ టాలెంట్ ఉన్న యువతులకు స్కాలర్షిప్ ఇస్తుంది. అంటే ఆయిల్ అండ్ నేషనల్ గ్యాస్ కార్పొరేషన్ వాళ్ళు ఈ స్కాలర్షిప్ అన్నది ఎవరైతే బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటారో వాళ్ళకి స్కాలర్షిప్ అన్నది ఇస్తుందన్నమాట. దీని ద్వారా మన స్పోర్ట్స్ ప్లేయర్స్కి ప్రతి నెల ఆర్థిక సహాయం అందిస్తుంది. కొన్ని స్కాలర్షిప్స్ అయితే ఇయరే ఉంటాయి, కానీ ఈ స్కాలర్షిప్ అయితే అట్లా కాదు, ప్రతి నెల స్కాలర్షిప్ అయితే ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళ స్పోర్ట్స్కి ఏమైనా ట్రాక్స్ కానీ, షూస్ కానీ, లేకంటే వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ ఏమన్నా కావాలంటే కొనుక్కోవడానికి ఈ గవర్నమెంట్ వాళ్ళు స్పోర్ట్స్ స్కాలర్షిప్ ద్వారా వాళ్ళకైతే మంత్లీ అన్నది ఇస్తున్నారనమాట. సో ఇది ఎవ్రీ మంత్ ఇచ్చే స్కాలర్షిప్. సో దయచేసి ఎవరికి అవకాశం ఉందో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. దీనికి మెయిన్ అర్హతలు అంటే ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. భారత పౌరుడై ఉండాలి, అంటే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. వయస్సు ఏజ్ 15 to 20 years మధ్యలో ఉండాలంట, మిడిల్లో ఉండాలంటే 15 to 20 years అనమాట. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉండాలి, అంటే ఇన్కమ్ ఎంత ఉండాలి, 5 lakhs లోపు ఉండాలన్నమాట. స్పోర్ట్స్లో కనీసం రాష్ట్ర స్థాయి లేదా జాతీయ స్థాయి ప్రాతినిధ్యం వహించి ఉండాలి. అంటే స్పోర్ట్స్లో మనం నేషనల్ లెవెల్లో కానీ, ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ మనకి స్పోర్ట్స్కి సంబంధించి సర్టిఫికేట్స్ అయితే ఉండాలన్నమాట. ఒకసారి అప్లై చేసిన వారు ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాదనమాట. అంటే ఆల్రెడీ ప్రీవియస్గా ఎవరైతే స్కాలర్షిప్ పొందారో వాళ్ళు నెక్స్ట్ అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. అంటే ఎవరైతే స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నారో వాళ్ళకి సింగిల్ టైం అనమాట. ఇన్ కేస్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కనుక బాగుంటే కనుక ఆ స్కాలర్షిప్ అన్నది కంటిన్యూ చేస్తారు. కానీ ఒకసారి అప్లై చేసిన వాళ్ళు రెండోసారి అప్లై చేయడానికి అవకాశం అయితే లేదు. ఓకే కదా? అవసరమైన డాక్యుమెంట్స్ అంటే ఈ స్కాలర్షిప్స్కి అప్లై చేయడానికి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ ఆర్ 10th లేదా ఇంటర్ సర్టిఫికేట్స్. ఓకేనా? నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, అంటే మన యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉందో దాన్ని బట్టే మనకి స్కాలర్షిప్ అన్నది ఇస్తారు. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అప్లై చేయాలి. స్పోర్ట్స్ అచీవ్మెంట్ సర్టిఫికేట్స్, అంటే మీరు స్పోర్ట్స్ ద్వారా ఏమన్నా లైక్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, టెన్నిస్లో కానీ, క్రికెట్లో కానీ మీరు స్పోర్ట్స్లో ఏమన్నా అచీవ్ అయిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి అయితే ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎందుకంటే డైరెక్ట్గా అవి మన బ్యాంక్ అకౌంట్కే ఈ స్కాలర్షిప్ అమౌంట్ అన్నది క్రెడిట్ అవుతుంది. కాబట్టి మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నది ఇవ్వాలి. లేదు అనుకుంటే కనుక పేరెంట్స్ అకౌంట్ అన్న ఇవ్వచ్చు. ఎందుకంటే 15 years కాబట్టి మైనర్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళకి అకౌంట్ ఉండదు. సో పేరెంట్స్ అకౌంట్ కూడా వాళ్ళు యాడ్ చేయొచ్చు. అసలు స్కాలర్షిప్ అమౌంట్ ఎవరికి ఎంత వస్తుంది అన్నది ఇప్పుడు చూద్దాం. ఈ స్కాలర్షిప్లో ఎంపికైన వాళ్ళకి ప్రతి నెల ఇలా సహాయం ఇస్తారు. స్టేట్ లెవెల్ ప్లేయర్స్కి అయితే 15,000 per month ఇస్తారు. నేషనల్ లెవెల్ ప్లేయర్స్కి అయితే 20,000 per month ఇస్తారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్స్కి అయితే 30,000 per month ఇస్తారన్నమాట. ఓకేనా? సో ఇది చాలా, అంటే ఈ రోజుల్లో ప్రతి పిల్లలకి స్పోర్ట్స్ మీద అవగాహన ఉంటుంది. ఏదో ఒక దాంట్లో సర్టిఫికేట్స్ ఖచ్చితంగా వస్తున్నాయి. సో ఇలాంటి స్కాలర్షిప్ అన్నది మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఇది ఎవ్రీ మంత్ వచ్చేది. ఓన్లీ స్పోర్ట్స్కే యూస్ చేసుకున్న మన ఫర్దర్గా స్టడీ పర్పస్ కూడా ఈ అమౌంట్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఎవరికైతే అవకాశం ఉందో, ఎవరికైతే ఈ స్కాలర్షిప్ అవసరమో వాళ్ళకైతే దయచేసి షేర్ చేయండి. జస్ట్ నోటి మాటే కదండి. సో అదొక్కటి మాత్రం మైండ్లో పెట్టుకోండి. కానీ ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోండి. ఓకేనా? ముఖ్యమైన తేదీలు, లాస్ట్ డేట్స్ అనమాట. అప్లికేషన్ స్టార్ట్స్ డేట్ 22nd September 2025.
మార్నింగ్ 11:00 నుంచి స్టార్ట్ అయిందనమాట. లాస్ట్ డేట్ అప్లికేషన్ అయితే 21 అక్టోబర్ 2025 సాయంత్రం 4 గంటల వరకు, అంటే ఈవినింగ్ 4 వరకు ఉంది 21 అక్టోబర్. సో ఎన్నో రోజులు లేదు కాబట్టి సో ఎవరైతే వింటున్నారో వాళ్ళు ఎర్లీగానే అప్లై చేసుకోండి. ఏ స్కాలర్షిప్స్ అన్నా సరే ఎర్లీగానే అప్లై చేసుకోండి. ఫస్ట్ ఈజ్ ఫస్ట్ అంటారు కదా, అట్లాగా మీరు ఎంత త్వరగా అప్లై చేసుకుంటే ఫర్దర్గా మనకి ఎన్ని వచ్చినా సరే ఫస్ట్ ఈజ్ ఫస్ట్ కాబట్టి సో అలా కూడా సెలెక్ట్ చేసేవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు అప్లై చేసే విధానం, అంటే అప్లై ప్రాసెస్ ఏంటో కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో దయచేసి ఎవరు వీడియోని కూడా స్కిప్ చేయకుండా క్లియర్గా వినండి. విన్న తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది ఆ వీడియోలో ఉన్నదే మళ్ళీ కామెంట్ చేస్తున్నారు. ఏ వీడియో అన్నా సరే ఫుల్గా వింటేనే మీకు సమ్ ఇన్ఫర్మేషన్ అన్నది వస్తుంది. లేదు మనకు కావాల్సినప్పుడల్లా డ్రాగ్ చేసుకొని విన్నదనుకో దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, లేదంటే దాంట్లో ఎలా అప్లై చేయాలో ప్రాసెస్లో ఏదో ఒక సో ఆ ప్రాసెస్ మీరు చిన్నది మిస్ అయినా సరే మీరు నాకేంటంటే చాలా కామెంట్స్ వచ్చాయి ఏంటంటే ప్రాసెస్ ఎలాగా మధ్యలో ఇలా ఉంది అలా ఉంది అంటున్నారు. ఫస్ట్ వీడియో కంప్లీట్గా వినండి. ఇన్కేస్ అర్థం కాకపోతే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని కూడా మీకు అప్లై చేయడం కూడా రాకపోతే ఎవరైనా సరే మాకు అప్లై చేయడం రావట్లేదు అని చెప్పేసి అడిగినా సరే నేను ఆ ఫుల్ వీడియో అప్లై చేయ ప్రాసెస్ కూడా ఫుల్ వీడియో తీసి యూట్యూబ్లో పెడతాను. కానీ ఫస్ట్ నేను ఏం చెప్పింది అన్నది క్లియర్గా వినండి. ఇట్లా ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా చెప్తాను, ఎందుకంటే మనం అప్లై చేసడానికి టైం లేదు. సో ఏది చేసినా సరే ఇన్ ప్రాపర్గా చేయాలని చెప్పేసి వీడియో ల్యాగ్ అయినా సరే ఇన్ డీటెయిల్గా ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది యూస్ చేసుకోండి. ఒక్క వీడియో విన్నామనుకో అది 10 సార్లు వినకుండా ఒక్కసారి వింటే చాలు, సో ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఏ వీడియో అన్నా సరే మీకు కావాలి, ఇప్పుడు ఈ వీడియో క్లిక్ చేశారంటే అది మీకు నీడ్ అయ్యే ఉంటుంది కదా. సో ఆ వీడియోలో ఓపెన్ చేసిన తర్వాత మహా అయితే ఎంత ఉంటుందో ఒక 10 మినిట్స్ ఉంటుంది, 15 మినిట్స్ ఉంటుంది. అలా డేలో మనం చాలా టైం అన్నది వేస్ట్ చేసుకుంటున్నాం. సో అది మనకి యూస్ఫుల్ కాబట్టి మనం ఆ వీడియోని క్లిక్ చేసాం. సో వాళ్ళు ఏం చెప్తున్నారో ఫస్ట్ వినండి. ఇంకేస్ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు అప్లై ప్రాసెస్ చూద్దాం. వెబ్సైట్ ఓపెన్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కాబట్టి డైరెక్ట్ ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ పోర్టల్లోకి తీసుకెళ్తుంది అనమాట. అక్కడ అప్లై నౌ అని ఉంటుంది. అంటే ఈ వెబ్సైట్కి సంబంధించి లైక్ స్పోర్ట్స్కి సంబంధించి స్కాలర్షిప్స్ కోసం అక్కడ ఉంటుంది. అక్కడ అప్లై నౌ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అన్నది యాడ్ చేయాలి. లైక్ మీ నేమ్ కానీ, అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ, మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ, స్పోర్ట్స్ వివరాలు కానీ, స్కూల్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా అక్కడ అడుగుతుంది. ప్రతిదీ కూడా కేర్ఫుల్గా చదివి క్లియర్గా సబ్మిట్ అయితే చేయండి. అండ్ వన్ మోర్ ఏంటంటే ఎప్పుడు కూడా డాక్యుమెంట్స్ ఎప్పుడు బ్లర్రర్ లేకుండా సబ్మిట్ అయితే చేయండి. బ్లర్రర్ ఉంటే రిజెక్ట్ అవుతుంది. ఇది వన్ టైం ఛాన్సే కాబట్టి ఏది చేసినా సరే కొంచెం కేర్ఫుల్గా చేయండి. ఓకేనా. అవసరమైన సర్టిఫికెట్లు అప్లోడ్ చేయండి. లైక్ బ్యాంక్ బుక్, స్కూల్ ఇన్ఫర్మేషన్, ప్రీవియస్గా వచ్చిన సర్టిఫికేట్స్, ఇట్లా ఏవైతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చెప్పానో అవన్నీ కూడా సబ్మిట్ చేయండి. చివరిగా సబ్మిట్ చేసే ముందు ఒకసారి ప్రివ్యూ చూసుకోండి. అన్నీ ఓకే అనుకుంటే కనుక మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి. ఓకేనా. ఓకే అన్నీ ఓకే అనుకుంటే ప్రివ్యూ చేసి సబ్మిట్ అయితే చేసండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు సమ్ ఫామ్ అన్నది వస్తుంది. అలాట్మెంట్ ఫామ్ లేదంటే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అది సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఏంటంటే ఫర్దర్గా ఇది యూజ్ అవుతుంది. ఓకేనా. స్కాలర్షిప్కి ఇలా అప్లై చేస్తాం కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ ఎలాగ ఉంటుందంటే ఫస్ట్ అప్లికేషన్ వెరిఫై చేస్తారు. అంటే మీరు ఏ విధంగా అంటే ఎలా అప్లై చేశారు ఏంటి ఇవన్నీ చూసి వెరిఫై చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్, అంటే మీరు స్పోర్ట్స్లో ఎన్ని సర్టిఫికేట్స్ వచ్చినాయి, ఎలా అచీవ్ అయ్యారు, ఏ క్లాస్ నుంచి వచ్చినాయి అన్నది ప్రతిదీ కూడా వాళ్ళైతే చూస్తారన్నమాట. కేటగిరీ వైజ్ సెలెక్ట్ చేస్తారు. అంటే మనకి కేటగిరీ రిజర్వేషన్ కేటగిరీస్ ఉంటాయి కదా, లేదంటే స్పోర్ట్స్ కేటగిరీస్ ద్వారా కూడా వాళ్ళు సెలెక్ట్ చేస్తారన్నమాట. ఫైనల్ అప్రూవల్ ఏంటంటే ఓఎన్జీసీ స్పోర్ట్స్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో మన ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ నేమ్స్ అన్నది మెన్షన్ చేస్తారు. అండ్ వన్ మోర్ ఏంటంటే మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇస్తారు కాబట్టి ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ అన్నది ఇస్తారు. ఓకేనా. ఇది స్పోర్ట్స్కి సంబంధించి స్కాలర్షిప్. ఈ రోజుల్లో స్పోర్ట్స్ ఆడని వారు ఎవ్వరూ లేరు. లైక్ అమ్మాయిలు అవనివ్వండి, అబ్బాయిలు అవనివ్వండి. సో ఇది వన్ టైం అవకాశమే కాబట్టి ఎవరికైతే అవకాశం ఉందో ప్రతి ఒక్కరూ అయితే అప్లై చేసుకోండి. అప్లై చేయడానికి మనం ఏం మనీ ఖర్చు పెట్టట్లేదు కదండి. సో మనకున్న నాలెడ్జ్ని, మనకున్న యాక్టివిటీస్ని, మనకున్న అచీవ్మెంట్స్ని మనం సబ్మిట్ చేస్తున్నాం. ఇంకేస్ అదృష్టం ఉంటే రావచ్చు కదా. సో ఏది కూడా ఇదే కాదు, ఏదన్నా సరే మనకు అవకాశం ఉన్న ప్రతిదీ కూడా మనం అప్లై చేసుకోవడం వల్ల మనం ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ అవుతాం. అండ్ వన్ మోర్ ఏంటంటే మనకి ఏదైతే ఒక ఇంటర్లకు ఏదైనా ఒక సర్టిఫికేట్ వచ్చిందో మనకు ఒక అచీవ్మెంట్ ఉంటుంది కదా. సో అలా ఉంటుంది అన్నమాట. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో, అదేవిధంగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి అప్లై చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఓకే కదా. ఈరోజు
స్కాలర్షిప్ కోసం అర్థమైంది కదా. అదేవిధంగా మన వీడియోస్లో చాలా స్కాలర్షిప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చాలామంది అప్లై అయితే చేస్తున్నారు, చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మీలో ఎవరికైనా అవకాశం ఉంటే ఒక్కసారి ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి. ప్రతిదానికి థంబ్నెయిల్ ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఎలిజిబుల్ ఉందో ఆ థంబ్నెయిల్ క్లిక్ చేస్తే అందులో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ నేను చెప్పేది ఏంటంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్సే కాక నెక్స్ట్ ప్రాసెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉండదు. సో ఒకసారి చూడండి, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో అదేవిధంగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ స్కాలర్షిప్ కోసం అన్నది డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ కానీ కామెంట్ కానీ చేయండి. అదేవిధంగా మీ నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ కొలీగ్స్ కానీ ఈ టాపిక్స్ మీద, ఈ స్కాలర్షిప్స్ మీద, ఈ ఇంటర్న్‌షిప్స్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి. నేను చెప్పిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.